నిన్ను నీవు పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ బుర్రకు పదును పెట్టడం మానేస్తావో, అంటే నీ బుర్రకు పని చెప్పడం మానేస్తావో, నువ్వు వెంటనే నిష్క్రమిస్తావంటున్నాను నేను. ఆధ్యాత్మికత అంటే బుర్ర వాడడం కాదు, మీ బుర్రను వాడకుండా ఉండటం. వెల్కమ్ టు సత్సంగ్. అది జీవించడం అంటే అది ప్రదర్శించడం కాదు. జీవించడం అంటే అది ప్రణాళికలతోటి అనుసంధానం అవ్వడం కాదు. జీవించడం అంటే మీ హృదయం యొక్క ఆ విస్తృతమైన మేల్కొల్పు. చాలా విస్తృతమైన మేల్కొల్పు. జీవించడం అంటే నిన్ను నీవు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడము, మీ హృదయపు లోతుల యొక్క ఆ గంభీరమైన మహా నిశ్శబ్దపు సౌందర్యాన్ని చాలా నిశితంగా లోతుగా ఆవిష్కరించుకోవడం. జీవించడం అంటే అది అదుపాజ్ఞలకు సంబంధించింది కాదు. జీవించడం అంటే అది ఆచరించడము, లేదంటే ఇతరుల యొక్క అనుభవాలని ఒక అపోహతో నింపుకోవడం కూడా కాదు. అది జీవించడం అంటే నీ హృదయం యొక్క కంప్లీట్ ఆ ఎంప్టీనెస్ని, ఆ ప్యూర్ జాయ్ని అత్యంత సూక్ష్మాది సూక్ష్మంగా అర్థం చేసుకోవడం, నిన్ను నువ్వు పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవడం, లోటు లేకుండా ఆవిష్కరించుకోవడం. నిన్ను నీవు ఎంత స్పష్టంగా పరిశీలించుకోవాలంటే నీలో నుండి ఆ పరిణామ క్రమం అది భూతానికి లేదా భవిష్యత్తుకి అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. మీ ప్రస్తుతంతో మీరు పూర్ణంగా మమేకమై ఉండటం. అది నేను ఇంకా దాని గురించి ఏమని చెప్పదలుచుకున్నానంటే ఇది పూర్తిగా జీవ దైవ వ్యవస్థని పూర్తిగా దాటిపోవడం అంటున్నాను నేను. జీవ దైవ వ్యవస్థ యొక్క మూలాల్ని పూర్తిగా విచ్ఛిన్నతపరచుకోవడం అంటున్నాను. మీ అంతరంగ మాధుర్యంతో పరిపూర్ణంగా మమేకమవడం అంటున్నాను నేను. మనమంతా ఈ అంశాన్ని ఎవరో ఒకరి దగ్గర నుంచి వినడం కోసమో లేదా ఆచరించడం కోసమో ఏదో ఒక రూపేణా దాన్ని అందిపుచ్చుకోవడం కోసమో పరితపిస్తున్నాం తప్ప హృదయం యొక్క ఆ పరిపూర్ణమైన మహా ఆవిష్కరణ యొక్క వైభవాన్ని రుచి చూడటం లేదంట. మనమంతా ఎలా ఉన్నామంటే అనుభవజ్ఞుల తాలూకు అనుభవాన్ని దోచుకోవడంలో చాలా బిజీ అయిపోయామంటున్నాను నేను.
స్పిరిచువాలిటీ అంటే ద సుప్రీం ఇండివిడ్యువాలిటీ. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ వ్యవస్థనంతటినీ వదిలితేనే తప్ప మీరు పరిపూర్ణమైన ఆ నిష్క్రమణని ఎలాగైతే పొందలేరో, అలాగే మీరు మెలకువగా ఉన్నప్పుడు కూడా మీకు ఇప్పుడే ఇక్కడే ఈ పరిపూర్ణమైనటువంటి నిష్క్రమణను స్వాగతించకపోతే మీ హృదయం తాలూకు ఆ మహదానందపు మహా సౌలభ్యాన్ని మీరు ఎవ్వరూ అందిపుచ్చుకోలేరు అంటున్నాను నేను. మీరంతా అనుభవాన్ని దోచుకోవడంతో బాగా తలమునకలై ఉన్నారు. మీ మనస్సుని ప్రతి సందర్భంలోని అటాచ్ చేయడంలో మనమంతా బాగా సిద్ధహస్తులం అయిపోయి ఉన్నామంటున్నాను నేను. నిన్ను నీవు పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ బుర్రకు పదును పెట్టడం మానేస్తావో, అంటే నీ బుర్రకు పని చెప్పడం మానేస్తావో, నువ్వు వెంటనే నిష్క్రమిస్తామంటున్నాను నేను. ఆధ్యాత్మికత అంటే బుర్ర వాడడం కాదు, మీ బుర్రను వాడకుండా ఉండటం. అది మనమంతా పోలికలతో ఉన్నాం, మనమంతా మోక్షాశక్తి మీద ఉన్నాం. మన గురువుల్ని, మన దేవుళ్ళని మనం రిప్రజెంట్ చేయడంలో చాలా బిజీ అయిపోయామంటున్నాను నేను. గురువు అంటే అది హ్యూమన్ మైండ్ కాదు. నువ్వు గురువును ప్రమోట్ చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే గురువుని మైండ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చేసేవాడు. దేవుడు అంటే హ్యూమన్ మైండ్ కాదు, కానీ దేవుణ్ణి ప్రమోట్ చేయడంలో నువ్వు ముందుకు వచ్చావంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి హ్యూమన్ మైండ్లోకి తీసుకొచ్చేసావు. ప్రతి విషయంలోనూ మనం స్వరూపానుభవాన్ని, ఆ స్వరూపం యొక్క స్థితిగతుల్ని ప్రజెంటేషన్లకు తీసుకొచ్చే పనే చేస్తున్నాం తప్ప క్రియేషన్ లెస్ స్టేట్, ఏమాత్రము బంధం లేని స్థితి, ఎక్కడా త్యాగం లేని స్థితి యొక్క వైభవాన్ని అందిపుచ్చుకోవడం లేదంటున్నాను నేను. మీరన్నిటినీ వదిలితేనే తప్ప మిమ్మల్ని మీరు పూర్తిగా ఆవిష్కరించుకోలేరు అనేటువంటి ఆ శుద్ధ పరమార్థాన్ని మీరు చాలా సున్నితంగా అంగీకరించాలంటున్నాను నేను. నువ్వు ఎప్పుడు పూర్తిగా నిష్క్రమిస్తావంటే నీ వ్యక్తిత్వాన్ని, నీ వ్యక్తిగత ప్రపంచాన్ని, నీ వ్యక్తిగత దైవాన్ని, వీటి యొక్క పరిపూర్ణ నిష్క్రమణను నువ్వు ఎప్పుడైతే స్వాగతిస్తావో, నువ్వెప్పుడైతే ఆలోచనలకి, ఊహించడానికి అతీతంగా నువ్వు ఎప్పుడైతే మేల్కొంటావో అప్పుడు ఆ సహజత్వం తాలూకు ఉజ్వలత్వము, ఆ పరిపూర్ణమైన మహామాధుర్యము అది చాలా యథేచ్ఛగా విజృంభిస్తుంది అంటున్నాను నేను. నిన్ను నీవు పూర్తిగా అందుకోవాలనుకున్నప్పుడు నీ మనసుతోటి, మెదడుతో జరిగేటువంటి అనుసంధాన ప్రక్రియ తాలూకు మూలాలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటున్నాను నేను. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఒక పరిపూర్ణమైనటువంటి మహావిస్ఫోటనపు ఆవల యొక్క ఒక దివ్య చైతన్యపు తాలూకు స్పృహ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే మనందరి యొక్క నిజమైనటువంటి సహజమైనటువంటి స్థితి, ఆ ప్యూర్ బీయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం.
అర్థం చేసుకోవడం అనేటువంటిది అది ఒక గొప్ప సృజనాత్మకత. అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప దైవీకమైన కళ. ఆచరించడం అనేటువంటిది అది పూర్తిగా పరాయితనపు సొత్తు అంటున్నాను నేను. మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలి. మీరు గంటల తరబడి చేసేటువంటి ధ్యానాల కంటే, యుగాల తరబడి చేసేటువంటి తపస్సుల కంటే చాలా స్వల్పమైనటువంటి అవగాహన, మీ హృదయంతో మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మకరందం అది. అదంతా పూర్తి నిర్విష్యంతోటే కాదు, అదంతా కంప్లీట్గా ఒక శుద్ధ మౌనము తాలూకు పరిపక్వతతోటే ఆధారపడి ఉందంటుంది. కంప్లీట్ బీయింగ్, ప్యూర్ బీయింగ్, నీ ఒక్కడివు మాత్రమే. నీ ఒక్కడివు మాత్రమే. నీ లోపల నుంచి పొంగి పొర్లేటువంటి నీ నిజమైనటువంటి అస్తిత్వం ఒక్కటి మాత్రమే. నీ నిజమైన స్థితి, నీ సహజమైన స్థితి తాలూకు వైభవంలో జీవ దైవ ప్రపంచము తాలూకు ఆ సువాసన అక్కడ అసలు లేదని చెప్తున్నాను నేను. అది పూర్తి నీ నిష్క్రమణను సూచిస్తుంది అంటున్నాను నేను. మీరు నిష్క్రమిస్తేనే తప్ప మీ జీవన వైభవాన్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు అంటున్నాను నేను. మీరు నిష్క్రమించేంత వరకు కూడా మీరు బ్రతుకు పోరాటాన్ని చేస్తూనే ఉంటారు తప్ప జీవనం తాలూకు ఆ పరిపూర్ణ మకరందాన్ని ఆస్వాదించలేరంటున్నాను. మీరు నిష్క్రమిస్తేనే తప్ప, అంటే వ్యక్తిత్వం నిష్క్రమిస్తేనే తప్ప శాంతి తాలూకు మూలాలు, వైరాగ్యము తాలూకు మకరందము, భక్తి తాలూకు ఉద్ధృతము, అనంతమైన అమృతావేశము అది కట్టలు తెంచుకుని ఎగిసిపడదని చెప్తున్నాను నేను. మీరు బాగా అర్థం చేసుకుంటే, మిమ్మల్ని మీరు మీ సొంత పద్ధతిలో అవగాహన పరుచుకుంటే, అంటే మిమ్మల్ని మీరు గురువుల తాలూకు మాటలతోటి పోల్చుకోవడం కాదు, మీరు దేవుళ్ళతోటి పోల్చుకోవడం కాదు, మీరు జీవుడితోటి పోల్చుకోవడం కాదు, మీరు ప్రాపంచిక స్థితిగతులతోటి పోల్చుకోవడం కాదు, మీరు పురాణ ఇతిహాసాలతో పోల్చుకోవడం కాదు, మీరు ప్రస్తుతంతోటో సనాతనంతోటో పోల్చుకోవడం కాదు, మీరు ఆత్మతోటో చైతన్యంతోటో పోల్చుకోవడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎలా మీకు మీరుగా మీ సహజమైనటువంటి నైపుణ్యంతో మిమ్మల్ని మీరు స్వయం స్వేచ్ఛగా ఆవిష్కరించుకోవాలంటున్నాను. కంప్లీట్ బీయింగ్. ఎక్కడ మీ తాలూకు స్వచ్ఛమైనటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళని మీరు జీవుడి దగ్గర కానీ, దేవుడి దగ్గర కానీ, ఈ గురువుల దగ్గర కానీ, ఈ సత్సంగ ప్రవచనాల్లో కానీ మీరు ఎక్కడా వెతుక్కోకూడదు అంటున్నాను నేను. మీ మూలాలను పూర్తిగా మీ అంతరంగ స్వేచ్ఛ నుంచి మాత్రమే మీరు దాన్ని స్వీకరించాలి తప్ప ఇతరుల దగ్గర నుంచి ఎప్పుడు స్వీకరించకూడదు. మీరు అన్నిటినీ వదులుకోవాలి. మీరు మొట్టమొదటిగా వదులుకోవాల్సింది మీ గురువుని మాత్రమే అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక మహాత్ముడు అంటాడు, చిట్ట చివరి బంధం ఏదైనా ఉందంటే గురువు ఒక్కడేనని. గురువు అనేటువంటి మానసిక కల్పన, గురువు అనంతుడనేటువంటి ఒక కల్పన, గురువుకి సాటి ఇంకెవరూ లేరు అనేటువంటి ఒక పిచ్చి వ్యామోహము నీ వ్యక్తిత్వాన్ని ఏదో ఒక మూల నుంచి, ఎక్కడో ఒక చోట నుంచి అది నిరంతరం నిలబెడుతూనే ఉంటుంది. అది వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి. దాన్ని మీరు ఎంత సున్నితంగా అర్థం చేసుకుంటారు అనే దాని మీదే మీ హృదయపు ఆవిష్కరణ అంతా పూర్తిగా ఆధారపడి ఉంటుంది తప్ప నా మాటలతోటి ఏకీభవించినంత మాత్రం చేత మీరు ఎప్పుడు ఆ సున్నితత్వాన్ని సహజంగా మీరు స్వీకరించలేరు అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు వదులుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అంతటిని వదులుకోవాలి, అది అందరినీ వదులుకోవాలి. చాలా సందర్భాల్లో
బుద్ధుడికి ఎప్పుడైతే ఈ వైరాగ్యం కలిగిందో అప్పుడు బుద్ధుడు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. వాస్తవం ఏంటంటే మీరు విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంది అంటే అది వస్తువుల్ని కాదు. మీరు విడిచిపెట్టవలసింది ఏంటో తెలుసా? మీరు దేన్నైనా విడిచిపెట్టాలనేటువంటి ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు డబ్బును విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు, డబ్బు తాలూకు ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు ప్రపంచాన్ని విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు, దాని తాలూకు ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, దేవుడి తాలూకు ఆసక్తిని విడిచిపెట్టాలి. మీరు గురువుని విడిచిపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, గురువు తాలూకు ఆసక్తిని విడిచిపెట్టాలి. సత్సంగం పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి, ఆసక్తిని విడిచిపెట్టాలి. మీ ఆసక్తిని మీకు ఎక్కడ ఆసక్తి కలుగుతుంది, ఏ ఆసక్తి వల్ల మీ నిజస్థితి నుంచి మీరు వైదొలిగిపోతున్నారు, ఏ ఆసక్తి వల్ల మీరు భూత భవిష్యత్తును సృష్టిస్తున్నారు, ఏ ఆసక్తి మీ జ్ఞాపకాల రూపంలో మీ మెదడులో అనుసంధానమయ్యి అది జ్ఞాపకాల రూపంలో ఎక్కడ మిమ్మల్ని బంధిస్తుంది, ఏ ఆసక్తి వల్ల మీరు ఊహల్ని చేసి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తున్నారు, ఏ ఆసక్తి వల్ల మీరు ఈ ప్రస్తుతాన్ని కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దానికోసం మీ సమయాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా దానికోసం ఖర్చు పెట్టుకోవాలంటున్నాను నేను. మీ సమయం చాలా అమూల్యమైనది. అది సమయం పోతే మళ్ళీ రాదు. మీ దగ్గర ఎంతో అమూల్యమైనవి చాలా ఉండొచ్చు, కానీ సమయం పోతే రాదు. మీ సమయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగినటువంటి శక్తి అది మీ అంతరంగ తీవ్రత పట్ల ఆధారపడి ఉంది తప్ప నా మాటలను బట్టి ఆధారపడి లేదంటున్నాను నేను. మీరు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మీకు ఏది కావాలి అనేటువంటి స్పష్టత లేకపోతే ఈ ఆత్మానుభవం అనేటువంటి శీర్షిక యుగాల తరబడి కొనసాగబడుతూనే ఉంటుంది. అది ఎండ్ పాయింట్ లేదని చెప్తున్నాను నేను. దానికి అర్థమవుతుంది. వ్యక్తిగత స్వార్థం ద్వారాగా ఏర్పరచుకున్నటువంటి కొన్ని బోగస్ సాంప్రదాయాలకి, కొన్ని బోగస్ ప్రవచనాలకి మీరు స్వస్తి పలకాలంటున్నాను. సత్య ప్రస్తావనలో కేవలము నీ గురించిన మాట మాత్రమే అక్కడ ప్రకటితం అవ్వాలి తప్ప ఇంకా ఇతరమైన మాటలు అక్కడ పొడచూపినప్పుడు మీరు 100% రాగద్వేష సంబంధికమైనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు సృష్టించడానికి మనమంతా సిద్ధంగా ఉంటామంటున్నాను. ఒక పరిపూర్ణమైన ప్రేమ యొక్క ఆ మహాస్పష్టతని మీరు అనుభవించడానికి మీరు ఇప్పుడే తక్షణం అంతర్ముఖం అవ్వాలంటున్నాను నేను. అసలు మీ అందరికీ ఏం కావాలి? ఎలా ఉంటే మీరు శాంతిగా ఉంటారు, ఎలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు, ఎలా ఉంటే అసలు మీరంతా సమృద్ధిగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కులాలకి, మతాలకి, గురువులకి, దేవుళ్ళకి వ్యక్తిగత స్వార్థం కోసం ఏర్పరచుకున్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయాలన్నిటికీ జై కొడుతూ వారికి ప్రచారకర్తలుగా ఉంటే మీరు శాంతిగా ఉంటారా? అలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారా? అందరికీ తెలుసు తనను తాను వదులుకోవాలని, కానీ తనకు తానే లేనప్పుడు దానికి ముందు గురువు, దైవము, ఈ లోకము తాలూకు స్థితిగతులను కూడా వదులుకోవాలంటే మాత్రం ఎవ్వరికి చాలా అయిష్టంగా ఉంటుంది, ఎవరికి ఇష్టపూర్వకంగా ఉండదు. మీరు ఒక విషయాన్ని బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది విమర్శ, ఆత్మవిమర్శ. ఒకటేంటి విమర్శ, రెండోది ఆత్మవిమర్శ. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ధ్యానం చేయడానికి మీ మనసును పురుగొల్పారు కానీ, ఓ తపస్సు చేయడానికి పురుగొల్పారు కానీ, ఓ సాధన చేయడానికో లేదంటే ఒక స్తోత్రం చేయడానికో మీ మనస్సును చాలా సిద్ధం చేశారు కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి మీ మనస్సును ఎప్పుడైనా సిద్ధం చేసుకున్నారా? మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి మీరు ఎప్పుడైనా కొద్దిపాటి ఒంటరితనాన్ని లేదంటే కొద్దిపాటి ఏకాంతాన్ని ఎప్పుడైనా కల్పించుకున్నారా? మీ ఆధ్యాత్మిక దౌర్బల్యం అంతా కూడా మీరు
ప్రశ్నించడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు మరింత దౌర్బల్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు. మీరు ఆధ్యాత్మికతలో ప్రశ్నించడం అనేటువంటిది ప్రతి జీవి యొక్క నైతిక హక్కు అంటాను నేను. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారో, లేదంటే ఎక్కడైతే సత్యము తలకు ఆ క్షీణత ప్రకటించబడుతుందో అక్కడ మీరు ఎప్పుడైతే ప్రశ్నించారో మీరు సత్యానికి మరింత చేరువవుతారంటున్నాను నేను. ఖచ్చితంగా 100% ప్రశ్నించాలంటున్నాను నేను. ఎందుకంటే మీ ధైర్యం ఏంటి అనేటువంటిది మీరు ప్రశ్నించడంలోనే వ్యక్తమవుతుంది అంటున్నాను నేను. చాలామంది ఏమంటారంటే చాలా ఆర్తి ఉండాలంటారు. నేనేమంటానంటే చాలా నిజాయితీ ఉండాలంటాను. మీకు భక్తి లేకపోయినా పర్వాలేదు, మీకు వైరాగ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ మీకు నిజాయితీ లేకపోతే చాలా కష్టం. చాలా నిజాయితీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలంటే అది దేవుళ్ళ గురించి కాదు, దేవతల గురించి కాదు, అది పూర్తిగా మీ గురించి మాత్రమే మీరు తెలుసుకోవాలి. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు చాలా ధైర్యం ఉండాలి. నేను నా గురించి తప్ప దేని గురించి మాట్లాడడానికి నేను అసలు సిద్ధంగానే లేను. అసలు ఇప్పుడు నా గురువు గురించి మాట్లాడడానికి కూడా నా మాటలు తడబడతాయి అంటున్నాను. ఎందుకంటే అది నేను కానితనం, నాకు అది స్పష్టంగా తెలుస్తుంది. అది చాలామంది ఏమంటారంటే అదంతా మీరే కదా, మొత్తం అంతా నేనే కదా. ఇవన్నీ కూడా మితిమీరినటువంటి వైరాగ్యపు మాటలు. అదంతా నేను కాదు, నేనంతే. అదంతా నేను, ఇదంతా నేను, అంతా కలిపి నేను. ఇవన్నీ బోగస్ ప్రవచనాలు. ఇవన్నీ బోగస్ మాటలు. ఇవన్నీ నిన్ను నీవు నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ఒక నూతనమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ. క్లోజ్ యువర్ మౌత్, జస్ట్ బీయింగ్. నీ రియల్ స్టేట్ అది. ఈ మాటలన్నీ ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట నీ నిజమైన స్పృహను అడ్డుకుంటూనే ఉంటాయంటానండి. ఈ మాటలన్నీ కేవలం అవగాహన పరుచుకోవడం కోసం మాత్రమే. ఈ మాటలన్నీ కూడా కొద్దిగా అంతర్ముఖం అయ్యేసరికి ఈ మాటలన్నీ కూడా చాలా అనర్థంగా గోచరమవుతాయంటానండి. మీ భక్తి ఒక కొత్త దేవుణ్ణి సృష్టించకూడదు. మీ భక్తి బంధం లేని స్థితికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించాలంటున్నాను. మీ వైరాగ్యం మూర్ఖత్వానికి దిక్సూచిగా ఉండకూడదు. మీ వైరాగ్యం త్యాగము తాలూకు మూలాలని పరిపూర్ణంగా ఆవిష్కరించేటట్టుగా ఉండాలంటున్నాను. జ్ఞానం అనేటువంటిది స్థితి కాదు. జ్ఞానం అనేటువంటిది తన స్వయం ప్రమాణం అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరింపచేయాలంటున్నాను నేను. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని మీరు ప్రేమించకుండా, మీ హృదయము తాలూకు దివ్యత్వాన్ని, ఆ మహా విస్ఫోటనము తాలూకు ఆవలు ఉన్నటువంటి ఆ పరిపూర్ణ మకరందాన్ని మీరు ఎప్పటికీ అనుభవించలేరంటున్నాను నేను. ప్యూర్ జాయ్, ప్యూర్ జాయ్, కంప్లీట్ సైలెన్స్. ఎక్కడ గురువు ప్రస్తావన లేని, ఎక్కడ దేవుడి ప్రస్తావన లేని, ఎక్కడ ఆధ్యాత్మిక ప్రస్తావనలు లేనటువంటి సహజ సుందరమైనటువంటి మహాసౌందర్యం. కంప్లీట్ జాయ్, కంప్లీట్ ఫ్రీడమ్. మీకెవరికి అర్థం కావటం లేదు. ఆధ్యాత్మికత అనేటువంటిది అది ఒక చెరసాల అనే విషయం మీకు ఎవరికే అర్థం కావటం లేదు. మీరంతా చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటున్నాను. మీకు కావలసింది ఒకటి, మీరు సృష్టించుకున్నది ఇంకొకటి, మీరు ఆస్వాదించేది ఇంకొకటి.
దీన్ని మాట్లాడడానికి ధైర్యం అక్కర్లేదు. మీ పట్ల మీకు స్పష్టత ఉంటే సరిపోతుంది అంటున్నాను. మీరెవరు అనేటువంటి స్పష్టత ఉంటే మీకు సరిపోతుంది. ఈ ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? శరీరము నశించను తాను నశింపక. ఇది ఒక్కటే అంతిమ లక్ష్యం. మనమంతా ఆధ్యాత్మికత పేరుతో లాభ నష్ట వ్యాపారంతో బాగా ఇరుక్కుపోయి ఉన్నాం అంటున్నాను నేను. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్నదంతా కూడా పూర్తిగా బోగస్ అంటున్నాను నేను. ఒక వ్యసనపరుడికి ఉండేటువంటి స్వేచ్ఛ ఒక భక్తుడికి ఎప్పటికీ రాలేదంటున్నాను నేను. మన అర్థం పర్థం లేని మూర్ఖత్వంతో, గురువులు అనిపించుకోవాలనేటువంటి అపోహతో ఆ పరమ సత్యాన్ని పూర్తిగా వ్యవస్థరణ చేసి నడి రోడ్డు మీద నిలబెట్టామంటున్నాను నేను. వాస్తవం మాట్లాడుకోవాలంటే మన ఎవరికి సత్యం అవసరం లేదు. దాని పేరుతో ఒక గొప్ప లావాదేవీ నాటకమే కావాలందరికీ. మీకు మీరు నిజంగా అత్యవసరమైతే మీరెవ్వరూ ఇక్కడ ఈ సత్సంగానికి అటెండ్ అవ్వరని చెప్తున్నాను నేను. మీరు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను కాంక్షిస్తే మీరెవ్వరూ ఇక్కడికి రారంటున్నాను నేను. మోక్షం అంటే విడుదల అని అర్థం. కానీ దాని పేరుతో మనం బందీలు అయిపోతున్నాం అంటున్నాను. కారణం ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవటం లేదు కాబట్టి. ఆధ్యాత్మికత అనేటువంటిది మీరు అర్థం చేసుకునే విషయం తప్ప నేను చెబితే మీరు వినేటువంటి అంశం కాదు కాదు కానే కాదు అసలు. ఇది చర్చలకు సంబంధించింది కాదు, నిర్ధారణకు సంబంధించింది అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు వదులుకోకుండా మీరు ఎప్పుడైనా గాఢ నిద్రలోకి వెళ్ళారా? వెళ్ళలేదుగా. వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? లేదుగా. మరి మీ ఈ మెలకువ పేరుతో మిమ్మల్ని ఎప్పుడైనా మీరు వదులుకున్నారా? ఏం వదులుకున్నారు? నేను అన్నీ వదులుకున్నానని ఏదో ఒక దేవుడి నామాన్ని పట్టుకుని మేల్కుంటూనే ఉన్నారు మీరు. నేను మాట్లాడేది భక్తి సంబంధికమైన విషయం కాదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. నేను మాట్లాడేది భక్తికి సంబంధించింది కాదు. నేను మాట్లాడేది ధ్యానానికి సంబంధించింది కాదు. నేను మాట్లాడేది కర్మకు సంబంధించింది కాదు. నేను మాట్లాడేది కేవలము జ్ఞానానికి సంబంధించింది. మీలో చాలామంది అనుకోవచ్చు నేను నిరీశ్వరవాదాన్ని ప్రకటితం చేస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు. అంటే ఈ దేవుళ్ళని, ఈ దేవతల్ని, ఈ సాంప్రదాయాన్ని అన్నిటినీ కూలదోస్తేనే తప్ప నీకు నువ్వు అందవు అనే విషయాన్ని నొక్కు చెబుతూ మిమ్మల్ని నేను ఏదో ఒక దిశగా ప్రేరేపిస్తున్నట్టుగా మీకు అందరికీ అనిపించవచ్చు. మీరు అనుకోవడంలో కూడా ఖచ్చితంగా వాస్తవం ఉంది. అది ఇక్కడ ఈ దొడ్లో మేము మొన్న కొన్ని కూరగాయలు పండించాం. దాన్ని కట్ చేస్తేనే తప్ప మీకు కర్రీ చేసుకుని తినలేరు. అంటే కొన్ని విషయాలను కట్ చేస్తేనే తప్ప నీకు కావాల్సింది నీకు అందదు. కొన్నాటిని కట్ చేస్తేనే తప్ప ఏంటిది? మీకు కావాల్సింది మీకు అందదు. కొన్నాటిని కట్ చేస్తేనే తప్ప నాకు కావలసిన నిర్ధారణ నాకు అందదు. ఇవన్నిటిని నువ్వు తీసి పారేస్తేనే తప్ప నువ్వెవరో నీకు తెలియడం అది ఎప్పటికీ అసంభవమేది. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జగత్ జీవ ఈశ్వరులని ముగ్గురు తాలూకు ఆ గుట్టు తెలుసుకోవలసిందే, దాన్ని అధిగమించవలసిందే. నిన్ను నువ్వు తెలుసుకోవలసినటువంటి అవసరం లేనప్పుడు అప్పుడు మీకు ఈ మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీన్ని చెప్పడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు. అందుకే నేను ఎప్పుడు తరచూ చెప్తాను, విషయాన్ని చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలంటాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మన హృదయపు ఆవిష్కరణ గురించి మాట్లాడుతున్నాను. మనకు మనం ఎక్కడ అడ్డుపడుతున్నామో అనేటువంటి విషయం గురించి పూర్తిగా దాన్ని అవగాహన పరుచుకోవడానికి మాట్లాడుతున్నాను.
నేను భక్తి మార్గం గురించి మాట్లాడటం లేదు, నేను కర్మ మార్గం గురించి మాట్లాడటం లేదు, నేను ధ్యాన మార్గం గురించి మాట్లాడటం లేదు, నేను జ్ఞాన మార్గం గురించి కూడా మాట్లాడటం లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నీ స్వయం ప్రకటితం గురించి మాట్లాడుతున్నాను. నేను మార్గాల గురించి మాట్లాడటం లేదు, దశ దిశ నిర్దేశకత్వాల గురించి మాట్లాడటం లేదు. నీ స్వయం స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను, నీ స్వయం అనుభవం గురించి మాట్లాడుతున్నాను. సహజమైనటువంటి జీవన విధానం ఎక్కడ కుంటిపడుతుందో అన్న విషయం గురించి మాట్లాడుతున్నాను. మీ అందరిలోని లోపల ఒక సహజమైన స్వేచ్ఛ ఉంది, మీ అందరిలో లోపల ఒక సహజమైన నైపుణ్యత ఉంది. ఈ ఆధ్యాత్మికత, ఈ ఆధ్యాత్మిక మార్గము, ఈ ఆధ్యాత్మిక ప్రణాళికలు, వీటి పేరుతోటి మీ సహజ జీవన వైభవాన్ని మీరు పూర్తిగా ధ్వంసం చేసుకుంటున్నారంటున్నాను నేను. మన సహజత్వాన్ని మనం నిరంతరం కోల్పోతున్నామంటున్నాను నేను. మన ఎంతసేపు ఈ ప్రకృతి మిథ్య, లేదా ఈ ప్రకృతి మాయ, ఈ గుణాలున్నాయి, వీటిలన్నిటినీ దాటాలి, ఇటువంటి ప్రవచనాలకి బాగా, ఇటువంటి సూక్తులకు బాగా అలవాటు పడి ఉన్నాం తప్ప మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవట్లేదు అంటున్నాను నేను. ఆస్వాదించటం లేదంటున్నాను. ఆ సమయాన్ని ఆవిష్కరించుకోవడము, దాంతో ఆస్వాదించడము, ఇది జరగటం లేదంటున్నాను. మీకేం కావాలి? మీకందరికీ ఏం కావాలి? దానికోసం మీరు ఎలా జీవిస్తున్నారు? మిగతావన్నీ అప్రస్తుతాలు. దీన్నే చాలా సమృద్ధిగా, మీరు బాగా సమృద్ధిగా దీన్ని అర్థం చేసుకోండి. మీకేం కావాలి, దానికోసం మనం ఎలా జీవిస్తున్నాం. మీకు కావాల్సిందేమో ఒకటి, ఇంకోటి ఏంటి? జీవించేది వేరొకటి. ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను నేను. మీ అర్థం చేసుకోలేని తనం కొన్ని వేల మంది మూర్ఖుల్ని తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, తెలుసా మీకు అది? మీ అర్థం చేసుకోలేని తనం కొన్ని వందల మంది అవిశ్వాసుల్ని తయారు చేస్తుంది, తెలుసా అది? మీ అర్థం చేసుకోలేని తనం ఈ జాతికి కళంకం తీసుకొస్తుంది, తెలుసా మీకు? మీరు దీన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఏం చేయాలి తెలుసా? జస్ట్ లీవ్ ఇట్, దీన్ని విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టకుండా, అర్థమవుతుందా, ఇంకో కొత్త నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఏం చేస్తారు? కొన్ని వందల మంది మూర్ఖులకు ఆదర్శప్రాయం అవుతారు మీరంతే. ఎందుకంటే అదే నాలెడ్జ్ని మీరు ఇంజెక్ట్ చేస్తారు బయటికి, వాళ్ళు అక్కడి నుంచి కొనసాగుతారు. ఈ ఆధ్యాత్మికత పేరుతో మీ జీవనాన్ని ఎంత దుర్భరపరుచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి అంటున్నాను నేను. బయట చూడండి, ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుందో. ఈ ఎంటర్టైన్మెంట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి చూడండి. మీరు ఆ ఎంటర్టైన్మెంట్ని స్పిరిచువాలిటీలో కోరుకుంటున్నారు, అది చాలా తప్పు అంటున్నాను నేను. మీకున్న రాగద్వేషాన్ని మీకు స్పిరిచువాలిటీలోకి ఇంజెక్ట్ చేస్తున్నారంటున్నాను నేను. మీకున్న అటాచ్మెంట్స్ అన్నింటినీ కూడా స్పిరిచువాలిటీలో ఇంజెక్ట్ చేస్తున్నారు. వాస్తవం అలా లేదు. వాస్తవం అలా ఎప్పటికీ లేదు. సత్యం మీ మానసిక వ్యవస్థకి చాలా అతీతంగా ఉంది. అది మనమంతా కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యాపారంలో బాగా తలమునకలైపోయి ఉంటున్నాను నేను. మీరు చూడండి, మీ ప్రతి క్రియలోని ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది ఖచ్చితంగా. మనం ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది. లేదనుకోండి, ఇంకోటి ఏదో చేయాలంటే భయం.
మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనేటువంటి అతి తీవ్ర పరితపనతో ఉంటారు. నేను కోడిగుడ్డు మీ చేతికిస్తే మీరు అంటుకోరు, దాన్ని పక్కన పెట్టమంటారు. అంటే ఎంత బాండింగ్ ఉందో చూడండి. అంటే అది తీసుకుంటే మీకు ఏదో నష్టం జరుగుద్దని మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా? ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు వ్యాపారం ఎన్నాళ్ళు చేస్తాం? ఇంకా వాస్తవం అలా లేదు. మీకేమో సత్యం కావాలి, ఇది చాలా పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ కూర్చుంటేనే నాకు లభిస్తుంది అంటున్నారు మీరు. మనకేమో సత్యం కావాలి, మనకేమో మోక్షం కావాలి. దేని నుంచి విడుదల పొందడానికి మనం ఎవరూ సిద్ధంగా లేవంటున్నాను. అసలు మోక్షం అంటేనే విడుదల కదా. వీడికి కోడిగుడ్డు ఇస్తే పట్టుకోడు, వీడు అందుకోకూడదని. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నాకు ఎవరైనా చిమ్మిలి వంటలు పట్టుకొస్తే చాలామంది తీసుకోరండి. ఆ దరిద్రం ఏంటంటే, నేనేం గురువుని కాదు, నేను సామాన్యుడిని, కానీ మీ దృష్టిలో నన్ను గురువునో ఎవరినో ఒకటి చేసేస్తారు. నన్ను చేసేసి నేను ఇస్తున్నాను కాబట్టి ప్రసాదంగా తీసుకుంటారు తప్ప, లేకపోతే మీరు తీసుకోరు. ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎంత మైండ్ బాండింగ్. మనం ఎవరో గురువుని అర్థం చేసుకోము. గురువేమో అన్నిటినీ వదులుకోవాలా, గోసులు పెట్టుకోవాలా, గొడ్డెప్పుకుని తిరగాల. గురువు అయితే మాత్రం మనం అందరం శిష్యులమే. అర్థమవుతుందా? ఆ కనీసం ఆ తుండుగుడ్డ వదలడానికి కూడా మన ఎవరికే అధికారం లేదు. మళ్ళీ మనందరికీ మోక్షం కావాలి, మనందరికీ ముక్త స్థితి కావాలి. పైగా అక్కడ అహంకారం ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో మాట ఏంటంటే, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకి అలా చెల్లిందండి, మనకి అలా చెల్లుతుందండి. మరి ఆడి వెనకాల నువ్వెందుకు అని దరిద్రం పట్టించడానికి? కాకపోతే మీ మెంటల్ స్టేట్ని ఎప్పుడైతే మీరు కోచింగ్ చేసుకోరో, మీరు 1000 మంది మూర్ఖులను తయారు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్తాను నేను. అది మహావిస్ఫోటనం. అది జీవదైవ వ్యవస్థకు సంబంధించింది కాదు. మీరు అనుకున్నట్టుగా లేదు, అది నేను మాట్లాడుతున్నట్టుగా లేదు. ఇది నేను కొన్ని వందల పర్యాయాలు చెప్తూనే వస్తున్నాను నేను. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఒక మొదటి మెట్టు ఉంది, ఒక మధ్యమంగా ఇంకో మెట్టు ఉంది, చివరిగా ఇంకో మెట్టు ఉంది. అదేంటో తెలుసా? నీ మొదటి మెట్టు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నిన్ను వదులుకోవాలి. నీ రెండో మెట్టు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు వదులుకోవాలి. మూడో మెట్టు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు వదులుకోవాలి. త్యాగం, త్యాగం, త్యాగం. లాభం, లాభం, లాభం కాదు. మనమంతా లాభ నష్ట వ్యాపారం. మనల్ని మనం విమర్శించుకోవడానికి కూడా మనం సిద్ధంగా లేవంటున్నాను నేను. అటువంటి సంసిద్ధత ఉంటే ఇప్పుడే ఇక్కడే నువ్వున్న దగ్గరే ఒక మకరందం విరబోస్తుంది అంటున్నాను నేను. అది నీకు నువ్వు అడ్డుపడుతున్నావు అంటున్నాను నేను. తనను తాను తెలుసుకుందాం అన్నవాడు రెండో టాపిక్లోకి వెళ్ళడు. నిన్ను నువ్వు తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఓ 10 మంది పిలిచి పారాయణ చేస్తున్నారంటే నువ్వు వెళ్ళవు. ఎందుకంటే నువ్వు పారాయణ చేయడానికి రాలేదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు కాబట్టి. ఏమంటే పలానా ఆయనకి ఎవరికో జయంతి వచ్చిందండి, అక్కడ 100 మంది భోజనాలు పెడుతున్నారు, మీరు రండి అంటే నువ్వు వెళ్ళవు అక్కడికి. ఎందుకు? నువ్వు 10 మంది భోజనాలు పెట్టడానికి రాలేదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు. నీ సమయం నీకంత ప్రమాణంగా ఉంటుంది అంటున్నాను. మీకందరికీ ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలంటే బౌండరీస్ లేని ఎడ్యుకేషన్ కావాలి. మీ ఎడ్యుకేషన్కి బౌండరీస్ ఉండకూడదు. పైగా మీ విజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టాలంటే అది మీ లోపల నుంచి పుట్టాలి. మీ వాస్తవికతను మీరు గుర్తించాలంటున్నాను, అంటే రియాలిటీని గుర్తించాలంటున్నాను నేను. స్పిరిచువాలిటీ అంటే రియాలిటీకి సంబంధించింది. మీరేమో కొన్ని పాత పద్ధతులకు సంబంధించింది అంటున్నారు మీరు. స్పిరిచువాలిటీ పేరుతో చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అంటున్నాను. ఇది ఆ న్యూసెన్స్కి బలైపోయేది పూర్తిగా మనబోటి సామాన్యులే అంటున్నాను నేను.
స్వేచ్ఛ అలా లేదంటున్నాను నేను. మీరు స్వతంత్రం కోసం పాకులాడుతున్నారు, స్వేచ్ఛ కోసం కాదంటున్నాను నేను. ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్వతంత్రం అనేటువంటిది మానసిక కల్పనలతోటి ముడిపడి ఉంటుంది. స్వేచ్ఛ అనేటువంటిది మానసికానికి ఆవలక ఎగిసిపడి ఉంటుంది. అది ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఆలోచనల్ని అధిగమించాలంటే మీరు ఆలోచనల గురించి ఆలోచించాలంటున్నాను నేను. మీరు బుద్ధి నుంచి అధిగమించాలంటే మీరు మీ బుద్ధి గురించి ఆలోచించాలి. మీ గురించి మీరు ఆలోచించాలి. మీరు ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. మిగతా ప్రస్తావనలు మీకు అనవసరం. మీ మార్గం చాలా సూటిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండాలి? చాలా సూటిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే నిష్క్రమణ తలకు ఆ పరిపూర్ణత్వాన్ని పూర్ణంగా ఆవిష్కరించుకోవాలంటున్నాను నేను. అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్ కావాలంటున్నాను నేను. టైమ్లెస్ అవేర్నెస్. అసలు ఆ అవేర్నెస్కి టైం ఉండకూడదు అంటున్నాను దానికి నేను. కాలం ఎప్పుడు పరిష్కారం కాదు. టైమ్ ఈజ్ ఆల్సో మైండ్. గురు ఈజ్ ఆల్సో మైండ్. గాడ్ ఈజ్ ఆల్సో మైండ్. అదంతా దేనికి సంబంధించిందంటే నీ మానసిక పక్వతకు సంబంధించింది. అదంతా మీ మనస్సు, మీ బుద్ధి, నీ ప్రాణంతో సహా అన్ని మనస్సుకు సంబంధించిందే. వాస్తవాన్ని నిన్ను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీనికి అతీతంగా ఏదో జరుగుతుంది లోపల. వీటన్నిటికి అతీతంగా ఏదో వెరబోస్తుంది లోపల నుంచి. అది దేశకాలాలతోటి సంబంధం లేకుండా ఆ లోపల నుంచి విస్తృతంగా వెరబోస్తుంది. అది జాయ్ఫుల్ సైలెన్స్ అంటాను నేను దాన్ని. మీ ప్రణాళికలతోటి సంబంధం లేకుండా, మీ మనసుతోటి సంబంధం లేకుండా, మీరు ఏర్పరచుకున్నటువంటి, మీరు కల్పించుకున్నటువంటి జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా మీ లోపల నుంచి ఏదో ఒక నిత్యనూతనమైనటువంటి ఒక మహాపక్వత వెరబోస్తుంది లోపల నుంచి. చాలా వినమ్రంగా వెరబోస్తుంది అది. ఆ మౌనపు పరిమాణాన్ని ఆస్వాదించాలంటున్నాను నేను. A complete joyful state. A complete joyful state. అది చాలా విస్తృతంగా వెరబోస్తుంది అంటున్నాను నేను. అది తన స్వయం ప్రకటితాన్ని అది చాలా యథేచ్ఛగా ప్రకటిస్తుంది అంటున్నాను. అది ఎంత గమ్మత్తైన విషయం అంటే అది అపారమైనటువంటి మహానిశ్శబ్దం అయ్యుండి ఆ అపారమైనటువంటి మహానిశ్శబ్దం నుంచి మాటను వెరబోస్తుంది అంటున్నాను నేను. చాలా విస్తృతంగా వెరబోస్తుంది అంట. అది మహావిచ్ఛిన్నత అంటున్నాను. అది దేహేంద్రియాదులని అన్నిటినీ విచ్ఛిన్నం చేసుకుంటూ వస్తుంది అంటున్నాను. అది ప్రళయానికి కూడా మహాప్రళయం అని చెప్తున్నాను నేను. అది చాలా విస్తృతంగా అది అన్నిటినీ అధిగమిస్తూ చాలా వినూత్నంగా వెరబోస్తుంది అంటున్నాను నేను. అది గొప్ప మత్తుతోటి కూడుకుని ఉంది అంటున్నాను. ఆ మత్తులో మహా ఆనందం ఉంది అంటున్నాను నేను. మనం దేని గురించి అయితే తెలుసుకోవడానికి వచ్చామో దాని గురించే మాట్లాడుకుంటున్నాం అంటున్నాను నేను. నాకు స్పష్టంగా తెలుస్తుంది ఈ మహామౌనం నుంచి ఒక కొత్త భాష ఉదయిస్తుంది. అది కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త భాషలు, కొత్త కొత్త వైవిధ్యమైనటువంటి భావోద్వేగాలు దాన్ని అంటకుండా దాని నుంచి నిర్మితమై ప్రకటించబడుతున్నాయి అంటున్నాను. నీ నిజస్థితి, నీ నిజమైన స్వరూపము, నీ నిజమైనటువంటి మహదానంద స్థితి, పరిపూర్ణ నిష్క్రమణ అన్నీ కొలాప్స్ అవుతున్నాయి అక్కడ. అంతా కొలాప్స్ అవుతుంది అక్కడ. దేనికి ఉనికి లేదు. ఏ దేవుళ్ళకి ఉనికి లేదు, ఏ గురువులకి ఉనికి లేదు, ఏ ప్రవచనాలకి ఉనికి లేదు, దేనికి ఉనికి లేదు. సత్యానికి ఉనికి లేదు, అసత్యానికి కూడా ఉనికి లేదు.
దాన్ని మనం నేను అని మాత్రం అనలేమంటున్నాను నేను దాన్ని. ఐ ఆమ్ లెస్ స్టేట్. దాన్ని మనం నేనని అనలేము. అది ఏదో మూలం నుంచి తనని తాను ప్రకటించుకుంటుంది. అది చాలా వైవిధ్యంగా ప్రకటించుకుంటుంది. దానికి మొట్టమొదటి సర్వసాక్షి నేనే అయ్యి ఉన్నాను నేను. ఒక వినూత్నమైన అకారణ మహాప్రదర్శన అంటున్నాను నేను దీన్ని. అది తనను తాను ఏకకాలంలో ప్రకటించుకుంటూ, అది తనను తాను ఏకకాలంలో ప్రకటించుకుంటూ, తనను తాను ఏకకాలంలో విస్తృతపరుచుకుంటూ, తనకు తాను అంటకుండా ఉందంటున్నాను నేను. మరి ఇంకేమి మాటలేవు అక్కడ. నీ రియల్ బ్యూటీ అది అంటున్నాను నేను. మీరు బుర్ర ద్వారాగా సంపాదించింది కాదు అది అంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బ్రతకడానికి బుర్ర వాడాలి, మీరు జీవించడానికి బుర్ర వాడకూడదు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. మీరు ఎప్పుడు బుర్ర వాడతారంటే మీరు ప్రపంచం స్థాయిలో ఉన్నప్పుడు బుర్ర వాడతారు. మీరు ఎప్పుడు బుర్ర వాడరంటే మీరు ప్రకృతి స్థాయిలోకి వచ్చినప్పుడు బుర్ర వాడరు.